హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆదివారం ఏదైనా స్పెషల్ చేసుకుంటామనేసి మా ఊరి చెరువు దగ్గరికి వెళ్ళి ఈ చేపలు అయితే తీసుకున్నానండి. ఇది మా ఊరి సైడ్ అయితే దీన్ని మేము డ్యామ్ కండలు అంటారు, కొంతమంది అయితే పైలట్లు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇది కేజీ 120 రూపాయలు అండి. మా గుడ్లకి ఏమంటే మా ఊరు చుట్టుపక్కల ఎటు చూసిన చెరువులేనండి. రకరకాల చేపలు ఆదివారం అయితే చాలు రకరకాలుగా చేపలు దొరుకుతాయి. ఈ కట్ల చేపలు మరియు కొరమీన్లు అన్నీ దొరుకుతాయి. దీనికి నా స్టైల్లో వండుకోమనేసి దీన్ని ఫిష్ ఫ్రై చేస్తామనుకునేసి కొద్దిగా పేస్ట్ అయితే రెడీ చేసుకున్నానండి. దీంట్లో కారము, ధనియాల పొడి, అల్లం, జింజర్ గార్లిక్ పేస్ట్ కొద్దిగా, మళ్ళీ ఫిష్ ఫ్రై మసాలా కొద్దిగా వేసుకున్నాను అండి. మళ్ళీ ఉప్పు, కొద్దిగా లైట్గా పసుపు, ఇవి కొద్దిగా నిమ్మరసం అన్నీ వేసి మిక్స్ చేసి కొంచెంసేపు పెట్టుకున్నానండి. మా ఊరు సైడ్ ఈ చేపలు కాకుండా వేరే తీసుకుంటామని మటన్ షాప్ దగ్గరికి వెళ్ళి అడిగితే మటన్ దగ్గరగా 600 నుంచి 700 ఉన్నాయి. చికెన్ అయితే 200 నుంచి 250 వరకు ఉంటాయండి. రేట్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈజీగా సింపుల్గా అయిపోతుంది అనేసి చేపలు తీసుకున్నాను. రేట్ తక్కువగాని కాదు, చేపలుగా మామూలుగా చెప్తే చేపలు తింటే ఆరోగ్యానికి మంచిది, మళ్ళీ కండ్లు బాగా తెలుస్తుంది అనేసి దీని మీద ఫోకస్, మా ఊరు చుట్టూ ఎక్కువగా దీని మీద ఫోకస్ పెడతారండి. తర్వాత కొద్దిసేపు అలా చేపలంతా క్లీన్గా వాష్ చేసేసి మొత్తం క్లీన్ చేసేసి ఈ పేస్ట్ని అయితే కొద్దిగా అయితే అప్లై చేసేసి అన్ని చేపలకి క్లీన్గా అప్లై చేసేస్తున్నానండి. ఆల్మోస్ట్ దీన్ని మేము పొయ్యి మీదే ఎక్కువగా కుక్ చేస్తామన్నమాట. ఇదే కాదు, చికెన్ కానీ మటన్ కానీ ఎక్కువగా అదో చూసారా, ఇలా పొయ్యి మీద ఎక్కువగా చేసుకుంటాము. బాండిల్ పెట్టి గోల్డ్ విన్నర్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. నేను గోల్డ్ విన్నర్ ఆయిల్ కొద్దిగా పోసేసి హీట్ అయినాక ఈ చేపలు అయితే వేసుకొని లైట్గా మంచిగా కుక్ చేసుకున్నాను. స్మెల్ అయితే అబ్బో చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువగా యూజ్ చేసుకోండి. ఈ అంగిల్లో ఆడే బదులు మన ఇంట్లోనే అదే రుబ్బుకొని వేసుకుంటే టేస్ట్ వరకు హైలైట్గా ఉంటుంది. ఆల్మోస్ట్ అలానే చేయండి. అన్నీ లాస్ట్కి రెడీ అయిపోయింది అండి. చూస్తే నోరు ఊరింది, టేస్ట్ వరకు హైలైట్గా ఉన్నింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.